200 యూనిట్ల వరకు అంటే ఒక అత్యల్ప వర్గాల నుంచి ఒక మధ్యతరగతి వాళ్ళు వాడుకునేటువంటి దాని రీడింగ్ అది. అవును 200 పైన వాడుకునే వాళ్ళు సంపన్న వర్గాలే అవుతారు. అవును. కాబట్టి ఇప్పుడు ఇది ఎందుకు జనబాహుళ్యంలో కూతులేదంటే 3 kV పెట్టుకునే సంపన్నులు ఉండరు. వాళ్ళు ఎట్లాగో ఎక్కువ 500-600 యూనిట్లు కాల్చే వాళ్ళు కూడా ఉంటారు, పెద్ద పెద్ద భవన్. వాళ్ళకి రాదుగా, వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళకు ఇదే సబ్సిడీ, ఇదే 78,000 తోటే ఉంటుంది. కాబట్టి ఇటు పేదవాళ్ళకి అవసరం లేదు, ధనవంతులకి ఇది వాళ్ళ గదే మనం పెట్టుకోవడంలో పెద్ద ఉపయోగం ఏముంటుంది అనేది ఆలోచన ఉంది ఉన్నది. కాబట్టి ఈ రకంగా ఇది పబ్లిక్ లోకి అప్పర్ మిడిల్ క్లాస్ అంటే మీలాంటి వాళ్ళకి అప్పర్ మిడిల్ క్లాస్ ఉంది. కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కూడా స్ట్రైట్ గా దీన్ని అర్థం చేసి బాగా లేరు. నిజమే, వాస్తవం. ప్రచార లోపం చాలా కనిపిస్తుంది. అయితే ఎంతసేపు వ్యాపార రీత్యా వాళ్ళు వచ్చి చెప్పడంతో దీంట్లో ఏదో ఉన్నది, వీళ్ళు వచ్చిపోయినాక తర్వాత అనే ఆలోచన, తర్వాత ఇవి నడవకపోతే ఏంది అనేటువంటిది కొద్దిగా వాళ్ళ కొన్ని సందేహాలు ఉన్నాయండి. అయితే దీనికి ప్రభుత్వమే అవగాహన సదస్సులు పెట్టాలి. పెట్టి మండల వ్యాప్తంగా, జిల్లాల వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఆ స్థాయిలో కనుక ఈ వాళ్ళకి జనాలకు బాగా పోతుంది. సరే, ఇక్కడ ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు మనం ఒక 2-3 వేలు పెట్టి మిక్సీ కొనాలన్నా గ్యారంటీ ఎంత అని ఆలోచిస్తాం. ఇప్పుడు మీరు 1,32,000 నా చేతి నుంచి పెడుతున్నా అన్నప్పుడు మరి ఇది ఎన్నేళ్ళు ఉంటుంది అట్లా ఇట్లా అడిగారా? నేను అడిగాను. అడిగితే జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనం క్రికెట్ బాల్ బాగా గట్టిగా ఉంటుంది, మన పక్కకి గ్రౌండ్లో క్రికెట్ ఆడుతూ దాన్ని కొట్టాడు అనుకోండి, దాని మీద పడ్డది, పలిగిపోయింది, అది వాళ్ళైతే దానికి ఇవ్వరు కదా. మనం దాన్ని కాపాడుకోలేకపోయినాం. కానీ వాడుతున్నప్పుడు యూజ్లో మనకు నడుస్తూ అది దాన్ని మొత్తం కరెంట్ ప్రొడ్యూస్ కాకపోవడము, ఒక మనం దీన్ని ప్యానెల్ దెబ్బతినడము, పలగడము, లేకుంటే దాన్ని బ్రేక్ కావడము ఏమన్నా ఉంటే మటుకు వాళ్ళు రీప్లేస్ చేస్తారు. అదంతా కూడా మనకు ఆయన గ్యారంటీ పీరియడ్ మనకు కొంత భాగం ఇచ్చారు. అయితే జనరల్గా దీన్ని ఏంటంటే ఒక 20 years వరకు ఏ ప్రాబ్లం రాదండి. జనరల్గా దాన్ని వారు చెప్పినటువంటిది ఏంటంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి వాటిని పైన ప్యానెల్స్ కడిగియాలి, వాటరింగ్ చేయించాలి. దుమ్ము పడకుండా. దుమ్ము ఉంటే ఏమవుతుంది అంటే ఆ వేడిని, హీట్ను తీసుకుంటేనే కదా మనకు పవర్ జనరేట్ అయ్యేది. కాబట్టి దాని మీద పేరుకోకుండా డస్ట్ను క్లీన్ చేసుకోమనేది వారు ఒకటి చెప్తారు. అదొక్కటి తప్ప మనకేమీ పెద్ద పెద్ద ఏం లేదు. ఇప్పుడు మేము 8 నెలల నుంచి అయితే ఏమీ లేదు. కరెంట్ బిల్ చూస్తుంటే మాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అప్పుడు ఎట్లా వచ్చేది, ఇప్పుడు ఎట్లా వచ్చేది, ఇప్పుడు ఎట్లా వస్తుంది అనేది.